నమస్తే. కృష్ణవేణి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కృష్ణా నది తనదైన ముద్రను, వైభవాన్ని స్పష్టంగా వదిలిన ప్రదేశం కృష్ణా జిల్లా. కృష్ణా తీరం ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చింది. అమ్మలగన్నయమ్మ, కనకదుర్గమ్మ కొలువుదీరినది ఈ గడ్డపైనే. విజయవాడకు వాడి వేడి ఎక్కువ. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో చైతన్యవంతమైంది ఈ ప్రాంతం. మానవ జీవనయానం సప్త వర్ణాలతోనూ తణుకులీనింది ఈ ప్రాంతంలోనే. కృష్ణా నీటికి చైతన్యం ఎక్కువ. శక్తిపీఠాల్లో ఒకటైన తల్లి దుర్గమ్మ, అనుబంధాల వారధిగా నిలిచిన ప్రకాశం బ్యారేజ్ ఇక్కడే ఉన్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతం గుండా సాగుతున్న మన ప్రయాణంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పదండి. కృష్ణానది తనదైన ముద్రను వదిలిన ప్రాంతం బెజవాడ. నవ్యాంధ్ర రాజధాని పరిసర ప్రాంతం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం అత్యంత ప్రధానమైనది, మహిమాన్వితమైనది. దుర్గమ్మ ఎందరికో ఆరాధ్య దైవం. కృష్ణవేణి నదితో బెజవాడ దుర్గమ్మకి ఎంతో దగ్గర బంధముంది. ఇంద్రకీలాద్రిపై నిలబడి ప్రకాశం బ్యారేజ్ని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. అమరావతిలో అమరేశ్వర స్వామిని దర్శించుకుని పానకాల స్వామికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించుకున్నాక మా ప్రయాణం అమరావతి మీదుగా బెజవాడ చేరుకుంది. కృష్ణానది ప్రభావం అడుగడుగునా కనిపించే ప్రదేశం బెజవాడ. ఈ కృష్ణానదికి ఈవల వైపు అమ్మవారు, ఆవల వైపు అమరేశ్వర స్వామి అమరావతి ఉన్నారు. అమరావతి ఉంది, అమరేశ్వరుడు ఉన్నాడు. మరి మధ్యలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కూడా గుంటూరు, తుళ్ళూరు ప్రాంతం కూడా ఉంది. ప్రస్తుతానికి అమ్మవారి కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా ఆంధ్రుల రాజధాని మీద ఉన్నాయని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ప్రస్తుతానికి పుష్కరాల నేపథ్యంలో అనేక మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ కృష్ణానది సమీపంలోనే చెంతనే ఉన్న కృష్ణానదిలో స్నానం ఆచరించి అట్నుంచి ఇటు అమ్మవారి దర్శనానికై బార్లు తీరుతున్నారు, క్యూలు కడుతున్నారు. అమ్మవారి దర్శనానికై వాళ్ళు విపరీతంగా శ్రమ కోర్చి వచ్చి దర్శనం చేసుకుని పునీతులవుతున్నారు. ఆనంద చకితులై తిరిగి ఇళ్లకు పయనం అవుతున్నారు. పుష్కరాల సందర్భంగా కృష్ణానదీ తీర ప్రాంతంలో ఉన్న దాదాపు అన్ని పుష్కర ఘాట్లు, అన్ని రేవులు కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయి. భక్తులతో, భక్త జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పుట్టిన కృష్ణవేణి పరవళ్లు తొక్కుతూ వడివడిగా ప్రవహిస్తూ సాగర సంగమం కోసం తరలివస్తుంది. సుదూర తీరాల నుంచి నొరగలు కక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణవేణికి ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డు తగులుతుంది. అప్పుడు కృష్ణవేణి తనకు దారి ఇవ్వమని పర్వతాన్ని అడుగుతుంది. అప్పుడు దయామయుడైన గిరుడు తన పర్వతాల్లో బెజ్జం ఏర్పరిచి కృష్ణవేణికి దారి ఇస్తాడు. అలా ఏర్పడిందే ఈ బెజ్జంవాడ అని చెబుతారు. కాలక్రమంలో వాడుక భాషలో అది బెజవాడగా రూపాంతరం చెందిందన్నది ఒక కథనం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం పరమ పావన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇంద్రకీలాద్రిపై వెలిసిన ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. మహాకనకదుర్గా, విజయ కనకదుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా, విజయ కనకదుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనకదుర్గా, విజయ కనకదుర్గా, పరాశక్తి లలిత శివ
విజయవాడ పేరు అసలు విజయవాటికగా ఉండేదంటారు. భగవత్పాదులు ఆది శంకరాచార్యులు దేశమంతటా పర్యటించి ప్రధాన ప్రదేశాల్లో అష్టాదశ శక్తిపీఠాలను స్థాపించారు. అలాగే బెజవాడ ఇంద్రకీలాద్రిపై శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మను ప్రతిష్ఠించారు. విజయాంబ పేరుగల దుర్గాదేవి ఆవాసం కనుక విజయవాటికగా పట్టణం పేరు మారింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా జైన బౌద్ధ భిక్షువులు సంచరించేవారు. 1200 ఏళ్ల క్రితం దీన్ని బెజవాడ అని పిలిచేవారని విష్ణువర్ధన మహారాజు రాయించిన తామ్ర శాసనంలో ఉంది. బౌద్ధం వెల్లివిరిసిన కాలంలో చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ బెజవాడను సందర్శించినట్లు రాసుకున్నాడు. ఇక మరో కథ ప్రకారం దుర్గామాత రాక్షస సంహారం తరువాత కొన్నాళ్లు ఇంద్రకీలాద్రిపై విశ్రాంతి తీసుకుంది. విజయం లభించిన ప్రదేశం కాబట్టి విజయవాడ అని పిలుస్తారన్నది స్థల పురాణం. బెజవాడ కొండపైకి ఎప్పుడు వెళ్లినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. కీలుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేయగా ఆయన గర్భం మీద ఉద్భవించమని అమ్మవారిని వేడుకొనగా ఆవిడ కలియుగంలో ఇక్కడ నేను వెలుస్తాను, అప్పుడు నువ్వు అద్రిలాగా అంటే గిరిలాగా కొండ మీద నేను వెలుస్తాను, కొండగా మారిపోని చెప్పగానే ఆవిడ వచ్చి ఇక్కడ కనకదుర్గా అమ్మవారు ఇక్కడ వెలిసినట్టుగా మనకి కథలు చెప్తున్నాయి, పూర్వం ఉన్న కథలు. అదే కాకుండా దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత అమ్మవారు ఇక్కడ వెలిసినట్టుగాను ఒక పురాణ గాథ ఉన్నది. దీనికి అప్పటి రాజుగారైనటువంటి మాధవ శర్మ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళినట్లయితే యుద్ధంలో విజయం పొందుతామని చెప్పి యుద్ధానికి వెళ్ళటం. అలాగే ఒక రాజుగారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత కనక వర్షం కురిపించిందని చెప్పి కనకదుర్గగా మారటం. ఇలా అనేక రకాలుగా ఈవిడ అందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తోంది, అందరి కోరికలు తీరుస్తోంది. దసరా ఉత్సవాలంటే చెప్పుకోవాల్సింది బెజవాడ గురించే. అక్కడ కనకదుర్గమ్మ వారికి రోజుకో అలంకారంతో విశేష పూజలు జరుగుతాయి. దసరా దశమిలో అమ్మవారి అలంకరణ శోభాయమానంగా ఉంటుంది. దుర్గమ్మది కృష్ణమ్మతో జన్మజన్మల బంధం. పండుగ వేళల్లో మల్లికార్జున స్వామితో అమ్మవారు జలవిహారం చేసేది కృష్ణానదిలోనే. అంగరంగ వైభవంగా సాగే తెప్పోత్సవానికి అశేష భక్తజనం తరలివస్తారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ. దక్షిణాదిన వెలిసిన అతిపెద్ద అమ్మవారు కనకదుర్గ. అయితే అసలు ఆలయం కొండమీద ఉందని, అది సామాన్య మానవులకు కనిపించదని, ఇప్పుడున్న ఆలయం మానవుల కోసం నిర్మించారని అంటారు. 1906 నాటికి ఇక్కడో చిన్న గుడి ఉన్నట్టు తెలుస్తోంది. అభిషేకాలు అర్చనలు లేవు కానీ దీపం మాత్రం వెలిగించేవారు. క్రూర మృగాల బారిన పడతామేమోనన్న భయంతో అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఇంద్రకీలాద్రికి వచ్చేవారట. 1992 ప్రాంతంలో కొండపైకి రహదారి ఏర్పాటైంది. ఆలయం చుట్టూ రాతి కట్టడం నిర్మించారు. 2002వ సంవత్సరంలో ఆలయ గోపురానికి బంగారు కవచం తొడిగారు. గతంతో పోలిస్తే 1990 నుంచి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ కనకదుర్గమ్మ తెలుగు ప్రజలకు సెంటిమెంట్. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారందుకే. ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయు జయజేలు పలుకగా కనకదుర్గమైనది స్థిర నివాసము. మేలిన బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలము. కోటి కోటి ప్రభాతాల
ఇక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద త్రిశక్తి స్వరూపిణిగా అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు బుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధి, ఇచ్యుత, మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు త్రిశక్తి స్వరూపిణిగా పోతన గారు ఈ పద్యాన్ని ఎంతో ఇదిగా వర్ణించారు. మహత్వ అనగా కాళీ అమ్మవారు, కవిత్వ అనగా సరస్వతి అమ్మవారు, పటుత్వ సంపదలు మహాలక్ష్మి అమ్మవారు, త్రిశక్తి స్వరూపిణిగా ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ అమ్మవారు అందరి భక్తులకి కూడా దర్శనమిచ్చి అందరినీ కూడా అలరారుస్తున్నది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులందరూ కూడా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటారు. కృష్ణవేణి నది పైన, బెజవాడ కనకదుర్గమ్మ పైన మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. కనకదుర్గమ్మ, కృష్ణవేణి నది ఒకసారి పందెం వేసుకున్నారని, కృష్ణవేణి ప్రవాహం వెంబడించగా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి పైకి పరుగులిడి అక్కడ కూర్చుందని, దాంతో ఆమెను తాకలేక కృష్ణమ్మ మరలిపోయిందని చెబుతారు. ఏనాటికైనా దుర్గమ్మ ముక్కెరని తాకుతానని కృష్ణవేణి నది శపథం చేసిందని, అదే జరిగితే ప్రళయం వస్తుందని, అప్పుడు భూమండలం భస్మీపటలమై సృష్టి అంతమైపోతుందని చెబుతారు. ఇంద్రకీలాద్రి పర్వతంపై శక్తిపీఠంగా విరాజిల్లిన దుర్గమ్మకు ఏడాది పొడవునా నిత్య పూజలు, అర్చనలు జరుగుతాయి. ఇక దసరా ఉత్సవాల వైభవం చూడాలంటే ఇంద్రకీలాద్రిపైనే చూడాలి. దసరా ఉత్సవాల్లో నవదుర్గల వేషధారణి అయి దుర్గమ్మ మనకు ప్రత్యక్షమవుతుంది. కొండపైనే ఉన్న భ్రమరాంబ, మల్లికార్జున స్వామి విగ్రహాలకు కృష్ణానదిలోనే అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించి హారతులు పడతారు. ఇక పుష్కరాల సమయంలో అయితే ఇక్కడి సందడి చెప్పనక్కర్లేదు. కృష్ణా నది పరవళ్లు తొక్కిన చోట బంగారం పండింది. నదీ పరివాహక ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమలు, వర్తక వాణిజ్య కేంద్రాలు వేళ్లూనుకున్నాయి. జన జీవితాలను మేలిమలుపు తిప్పిన చరిత్ర మన కృష్ణా నదిది. కృష్ణమ్మ ప్రవాహాన్ని తన దోసిట పట్టి తెలుగు ప్రజల గొంతు తడుపుతోంది ప్రకాశం బ్యారేజీ. ఎన్నో పంటలకు అమృత ధారలనందిస్తోంది. నీరు విస్తారంగా, పుష్కలంగా దొరికితే జీవన గమనంలో ఎన్నో మార్పులొస్తాయి. దానికి నది ఒడ్డున కేంద్రంగా, నది ఆలంబనగా చేసుకుని విస్తరించిన వర్తక వాణిజ్యాలే సాక్ష్యం. ఆసియాలోనే ఆహా అనే స్థాయిలో కృష్ణానది ఒడ్డున కొన్ని ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, సంస్థలు, పరిశ్రమలు కొలువుతీరాయి. కృష్ణా తీరం అంటే పాడి పంటలే కాదు, పరిశ్రమలు, వర్తకం కూడా. దీనికి రుజువుగా నల్లగొండలో సిమెంట్ ఫ్యాక్టరీ, విజయవాడలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గుంటూరులో అతిపెద్ద మిర్చి యార్డ్ ఉన్నాయి. ఈ మూడు ఆసియా ఖండంలోకే అతిపెద్దవి. గృహ నిర్మాణ రంగం సిమెంటు వచ్చాకే రూపురేఖలు మారిపోయింది. కంకర రాళ్లు, సున్నపురాయి, సిమెంటు తయారీకి ముడిసరుకు. ఈ రెండింటికి కొదవలేని ప్రదేశాలు నల్లగొండ, కృష్ణా జిల్లా సరిహద్దులు. అలంపురం నుంచి వాడపల్లి వరకు కృష్ణా ప్రవాహం అడుగడుగునా ఉన్నవన్నీ బండరాళ్లు, నాపరాళ్లే. పైగా వాలు తగ్గి దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది. నీరు పల్లమెరగదంటారు. అందుకే కృష్ణానది వేగం మరింత పెరుగుతుంది. నల్లగొండ సిమెంటు పరిశ్రమలకు కేంద్రంగా మారటానికి ఇక్కడ కృష్ణానది అంతా రాళ్లు, రప్పలతో ఉండటమే కారణం. కృష్ణానది ఆగ్రహం, అనుగ్రహం రెండూ చెప్పుకోవలసినవే. నదికి వరదలొస్తే లంక గ్రామాలు మునిగిపోతాయి. పంట చేలకు కోట్లలో నష్టం వస్తుంది. అదే అనుగ్రహిస్తే ఏడాదికి 3 పంటలు పండుతాయి.
కడలిలో కలిసే ముందు అపార జలరాశిని ప్రకాశం బ్యారేజ్ ద్వారా కానుకగా ఇచ్చే కృష్ణవేణిపై కాలానుగుణంగా వస్తున్న మార్పులు ప్రభావం చూపిస్తున్నాయి. కృష్ణమ్మ ప్రవాహంలో ఆ వంపు సొంపులు ఇప్పుడు లేవు. గలగల హొయలు అసలే లేవు. కృష్ణా నదిలో ఇప్పుడు అస్సలు నీరు కనిపించటం లేదు. ఒకప్పుడు వెల్లువల నీటి తెరగలతో దూకుడుగా ప్రవహించిన కృష్ణమ్మ ఇటీవల కాలంలో కళతప్పి వెలవెలబోతోంది. అమరావతి నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు సాగిన మా ప్రయాణంలో కృష్ణానది ఎండిపోయి కళావిహీనంగా కనిపించింది. అక్కడక్కడ నీటి గుంటలు, చెలిమలు మాత్రమే కనిపించాయి. ఒకప్పుడు అక్కడ నీటి సవ్వడులను చూసిన వారు ఇప్పుడు ఎండిపోయిన కృష్ణమ్మ తీరును చూసి దిగులు పడుతున్నారు. తాను నడయాడిన ప్రదేశమంతా పచ్చని పంటలను, ప్రకృతిని కానుకగా ఇచ్చి జనజీవితాలను మేలుమలుపు తిప్పిన కృష్ణమ్మ కాలక్రమంలో ఇలా బలహీనంగా ప్రవహిస్తూ కనిపించటం బాధిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ముందు వరకు కనబడిన వాతావరణం అదే. కృష్ణానది అంటేనే టక్కున గుర్తుకొచ్చేది ప్రకాశం బ్యారేజ్. నది సాగర సంగమం చేయటానికి ముందు కట్టిన చివరి వారధి అది. ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా నిలబడే బ్యారేజ్. ఈ బ్యారేజ్ ఒడ్డున ఎందరికో ఎన్నో తీపి గుర్తులున్నాయి. చరిత్ర గతిని మలుపు తిప్పిన భిన్న రంగాలకు చెందిన ఎందరో మహానుభావులు ఈ బ్యారేజ్ దగ్గరే చిన్నప్పుడు తమ బాల్యాన్ని గడిపారు. విజయవాడ దగ్గర నిర్మించిన ఆనకట్టతో డెల్టా ప్రాంతం పరిస్థితి రూపురేఖలే మారిపోయాయి. సాగునీటి కాలువల ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లందాయి. బేడు భూములకు కొత్త కళ వచ్చింది. నాగార్జున సాగర్ డ్యాం నుంచి ప్రకాశం బ్యారేజీకి 188 కిలోమీటర్ల దూరం. సాగర్ డ్యాం నుంచి కృష్ణానది ఒకరోజు అంటే 24 గంటలు ప్రయాణించి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా 13 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని డెల్టా భూములకు దీని ద్వారా నీరందుతోంది. ఇక్కడ ప్రధానంగా పండేది వరి పంట. కృష్ణానది మీద ఎత్తిపోతల పథకాలు ఎక్కువే. నల్లగొండలో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, వేదాద్రి, గురిమెట్ల, తుర్లపాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారు. ప్రధాన డ్యాం బ్యాక్ వాటర్తో ఈ పథకాలను అమలు చేస్తున్నారు. ఇవన్నీ కృష్ణవేణి వరప్రసాదాలే. కృష్ణమ్మ పరుగులెడుతూ విజయవాడ చేరుకుంది. మనం ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్కి ఎదురుగుండా ఉన్నాం. అటు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం దుర్గమ్మ చెంతనే కృష్ణానది పరుగులు పెడుతూ తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. కృష్ణా జిల్లాలో ప్రవేశానంతరం కృష్ణా జిల్లాని ఒకప్పుడు కృష్ణా మండలం అని కూడా పిలిచేవారు. కృష్ణా జిల్లా అనేక మంది కవులు, కళాకారులు, సాహిత్యకారులు, అనేక మంది ప్రముఖులకు పుట్టినిల్లు. కృష్ణా జిల్లా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మరి అటువంటి కృష్ణా జిల్లా, కృష్ణానది పేరు మీద ఏర్పడ్డ ఈ కృష్ణా జిల్లా ప్రస్తుతానికి ఈ జిల్లాలో ఉన్నాం మనం. కృష్ణానది ఇక్కడికి వచ్చాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించి 1188 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంతో విపరీతంగా తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ కొనసాగుతుంది. ప్రవాహ వేగం కనిపిస్తుంది మనకి. మరి ఉపనదుల సంగమాలన్నీ చూస్తూ వస్తున్నాం. ఇక్కడి నుంచి కృష్ణా జిల్లాలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కృష్ణానదీ తీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అలాగే కృష్ణానదిలో సంగమిస్తున్నటువంటి ఉపనదుల వివరాలు కూడా ఇక్కడి నుంచి మరిన్ని తెలుసుకుందాం. పదండి. కృష్ణానది సాగర సంగమం కోసం ఉరకలేస్తుంటే కృష్ణమ్మలో ఐక్యమవ్వడానికి మరో 2 ఉపనదులు తహతహలాడుతున్నాయి. అవేంటి, ఎక్కడ వచ్చి కలుస్తాయి? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కృష్ణా నది పుట్టుక నుంచి మొదలుపెట్టి, మహాబలేశ్వరం నుంచి మొదలుపెట్టి కృష్ణా నది చెబుతోన్న కథ వింటూ వస్తున్నాం మనం. ప్రస్తుతానికి కృష్ణా నదికి సంబంధించి ఉపనదులు ఎక్కడెక్కడ కలుస్తున్నాయో ఆయా సంగమ ప్రాంతాలని హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు చూపిస్తూ ముందుకు కదులుతున్నాం. మరి నేపథ్యంలో ప్రస్తుతానికి మనం కీసర గ్రామం వద్ద ఉన్నాం. కృష్ణా జిల్లాలో ప్రవేశించాక కీసర గ్రామం వద్ద దాదాపుగా చివరి ఉపనదులు అనుకోవచ్చు. పాలేరు, మున్నేరు. పాలేరు ఖమ్మం నుంచి వస్తోంది, ఖమ్మం నుంచి పెదవాగు రూపంలో వస్తోంది. మున్నేరు ఇటు నుంచి పోలవరం దగ్గర నుంచి మున్నేరు వస్తోంది. 2 నదులు కలిపి కృష్ణలో ఇక్కడ కలిసి ఇక్కడి నుంచి వడివడిగా విజయవాడ వైపు వెళ్ళి ఆ తర్వాత అమరావతి, ఆ తర్వాత హంసలదేవి, దాదాపుగా అంటే సముద్రంలో కలవడానికి పరుగులు తీస్తోంది కృష్ణమ్మ. ఒకచోట వేణి అనేటువంటి
ఒక నదిని కలుపుకుని తనలో సంగమం ప్రాంతంలో కర్నూలు జిల్లా వద్ద సంగమేశ్వరం వద్ద కృష్ణవేణిగా రూపాంతరం చెంది వడివడిగా పరుగులు తీస్తోన్న కృష్ణవేణి వెంట మనం పరుగులు తీద్దాం. హంసల దీవి వద్ద ఆ సంగమ ప్రాంతాన్ని కూడా చూద్దాం. నాగరికతకు తొలి అడుగులు పడింది నదీ తీరంలోనే. మానవ జాతి చరిత్రలో ఏ నాగరికతను తడిమి చూసినా దాని ఆవిర్భావం వెనుక ఒక నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. కృష్ణా పుష్కరోత్సవాల సందర్భంగా ఆ నదీలోయ నాగరికత వైభవాన్ని స్మరించుకుంటున్న మనం జల సంపదను సిరి సంపదలా కాపాడుకోవాలని, ముందు తరాల కోసం పరిరక్షించుకోవాలని ప్రతినబూనుదాం. కడలి సంగమం కోసం పరుగులు తీసే కృష్ణమ్మ విశ్వరూపాన్ని రేపు చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.